మినిమం వేజెస్ యాక్ట్. మినిమం వేజెస్ యాక్ట్ 1948 మనకి లేబర్ లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ లా పేమెంట్ ఆఫ్ వేజెస్ లాగా మినిమం వేజెస్ యాక్ట్. ఈ మినిమం వేజెస్ యాక్ట్ 1948లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ఇండియా మొత్తం కూడా వ్యాపించింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే దాని పేర్లోనే చూడండి, మినిమం వేజెస్. సో పాత రోజుల్లో ఎంప్లాయర్ అనేవాడు చాలా తక్కువ రేటుకే ఎంప్లాయీని హైర్ చేసుకోవడం జరుగుతుంది సార్. వాడు ఏం చేస్తున్నాడంటే చాలా తక్కువ రేటుకి ఎంప్లాయ్మెంట్లో తీసుకొని ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటాడు. ప్రాఫిట్స్ ఏమో ఎంప్లాయర్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, లేబర్ అంతా కూడా ఎంప్లాయీస్ది. తర్వాత ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఇలా లేబర్ యొక్క కష్టాన్ని తీసుకొని ఎంప్లాయర్ అనేవాడు బాగా గెయిన్ పొందుతున్నాడు కాబట్టి వాడి లాభంలో ఎంప్లాయీకి కూడా కొంత వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టమే మినిమం వేజెస్ యాక్ట్. సో ఈ మినిమం వేజెస్ యాక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక షెడ్యూల్ కింద తయారు చేస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటారు ఇక్కడ, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్. సో ఈ షెడ్యూల్ అనే ఒక షెడ్యూల్లో కొన్ని ఎంప్లాయ్మెంట్స్ని గవర్నమెంటే ఐడెంటిఫై చేసుకొచ్చి దీంట్లో పెడుతూ ఉంది. ఈ షెడ్యూల్ మొత్తం కూడా మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది, పార్ట్ 1, పార్ట్ 2. సో అరౌండ్ 18 ఐటమ్స్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ ఈ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఎలాంటివయ్యా అంటే పార్ట్ 1 ఇంక్లూడ్స్ ఉలెన్ కార్పెట్ మేకర్స్, షాల్వా వేవింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, రైస్ మిల్, ఫ్లోర్ మిల్, దాల్ మిల్, tobacco manufacturers, BD workers, plantations such as Chincona, coffee, tea, rubber, oil mills, employment under any local authorities, construction or maintenance of roads, buildings, etc., stone baking, stone crushing, lac manufacturing, మైకా వర్క్ ఎక్సెట్రా. సో ఇలా పార్ట్ 1లో చాలా పాయింట్స్ అన్నింటినీ కూడా షెడ్యూల్లో చేర్చడం జరిగింది. తర్వాత పార్ట్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సంబంధించినవి కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, బీ పౌల్ట్రీస్ కానీ, లేదా టిల్లింగ్ ఆఫ్ సాయిల్, కల్టివేషన్, ఇరిగేషన్, ఇలాంటివన్నీ కూడా పార్ట్ 2లో ఐడెంటిఫై చేశారు. గవర్నమెంట్ కొన్ని ఐటమ్స్ ఏవైతే ఐడెంటిఫై చేశారో వాటన్నిటినీ కూడా షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఆ షెడ్యూల్లో చేరిన వాటన్నిటిని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు. ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మినిమం వేజ్ గవర్నమెంటే ఫిక్స్ చేయడం జరుగుతుందంట. సో సార్ మరి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అన్నారు కదా, సో ఎవరిస్తారు ఈ వేజ్? గవర్నమెంట్ ఫిక్స్ చేసిన వేజ్ ఎంప్లాయర్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీకి ఇస్తారు. సో చూడండి, ఎంప్లాయర్ గవర్నమెంట్ ద్వారా ఫిక్స్ చేయబడిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయీకి వేజెస్లా ఇస్తూ ఉంటారంట. సార్ మరి ఇక్కడ ఎంప్లాయర్ ఎవరు సార్? ఇక్కడ ఎంప్లాయర్ మొత్తాన్ని కూడా మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎంప్లాయర్ ఎవరంటే సో ఇక్కడ ఎంప్లాయర్ మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 1 సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ కేస్ ఎంప్లాయర్ ఎవరంట? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎలా సార్? ఇఫ్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎంప్లాయర్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎవరినైనా సరే ఎంప్లాయర్ అనే పేరు కింద అపాయింట్ చేశారా? ఎస్, అపాయింట్ చేశారు సార్. అపాయింట్ చేస్తే సచ్ పర్సన్, ఒకవేళ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేయలేకపోతే, ఇఫ్ నో పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎంప్లాయర్ బై సిజీ, బై సెంట్రల్ గవర్నమెంట్, అలా ఎవరు అపాయింట్ చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ సచ్ డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ యొక్క మినిస్టర్ ఆర్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాడే యజమాని కింద భావిస్తాను. ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ని అడిగి తీసుకుంటుంటాడు, వాడే ఎంప్లాయర్ కింద. అండ్ నెక్స్ట్
స్టేట్ గవర్నమెంట్, ఇన్ కేస్ ఎంప్లాయర్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా మళ్ళీ ఇఫ్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎంప్లాయర్ ఆర్ నాట్ అపాయింటెడ్, ఒకవేళ అపాయింట్ చేసినట్లయితే ఏమంటున్నాడు, సచ్ పర్సన్. ఒకవేళ ఎవరు అపాయింట్ చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సచ్ డిపార్ట్మెంట్ ఈస్ ఎంప్లాయర్. అదే థర్డ్ పాయింట్ లోకల్ అథారిటీ. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఎంప్లాయర్ అనేవాడు 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే, స్టేట్ గవర్నమెంట్ అయితే, లోకల్ అథారిటీ అయితే, నెక్స్ట్ అదర్స్ అయితే. ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక చెప్పాం కదా సార్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఎవరినైనా అపాయింట్ చేశాడా ఎంప్లాయర్ అనే పొజిషన్లో, ఎవరిని అపాయింట్ చేశాడు సార్, చేస్తే సచ్ పర్సన్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అలా ఎవరిని అపాయింట్ చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ ద డిపార్ట్మెంటే యజమాని కింద భావిస్తాం. అదే స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ఎవరినైనా ఎంప్లాయర్ కింద అపాయింట్ చేశాడా, ఎస్ చేశాడు, అయితే సచ్ పర్సన్. అలా చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ దట్ స్టేట్, ఆ స్టేట్లో ఆ శాఖ ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆ మినిస్టరే యజమాని అంట. అదే లోకల్ అథారిటీ అనుకోండి సార్, ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ యాజ్ ఎంప్లాయర్, ఎవరైనా అపాయింట్ చేయబడితే సచ్ పర్సన్. అలా గనక ఎవరు అపాయింట్ చేయలేకపోతే నాట్ బీన్ అపాయింటెడ్, అలా ఎవరు లేకపోతే ఇన్ దిస్ కేస్ సిఇఓ. ఇందాక మినిస్టర్ అనుకున్నాం కదా, ఇప్పుడు సిఇఓ అనమాట. ఇక్కడ చూడండి అదర్ సిచ్యువేషన్, హూ హ్యాస్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ అఫైర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఒకసారి మళ్ళీ ఏమన్నాడు చూడండి, మినిమం వేజ్ యాక్ట్లో మనకి ఎవరికి అప్లై అవుతుందంట, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యాక్ట్ అప్లై అవుతుందంట. ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయర్ జీతాలు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన విధంగా ఇస్తుంటారంట. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయర్ డెఫినేషన్ ఏమని కవర్ చేశారు, సో ఎంప్లాయర్ మొత్తాన్ని 4 కేటగిరీస్కి డివైడ్ చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, అదర్స్. సో అదర్స్ వచ్చేసరికి మిగతా ఈ 3 చోట్ల కేటగిరీస్ కవర్ కాని వాళ్ళందరూ కూడా అదర్స్లో కవర్ అవుతూ ఉంటారు. మినిమం వేజెస్ యాక్ట్, మనకి మినిమం వేజెస్ యాక్ట్లో సెక్షన్ 3, సెక్షన్ 5 వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేశాం కదా, ఏమని చెప్పుకున్నాం దీని ముందు సెక్షన్లో, మినిమం వేజ్ ఫిక్స్ చేసేది ఎవరంట, గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఎవరికి, షెడ్యూల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్స్కి. ఆ ఎంప్లాయ్మెంట్స్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే పార్ట్ 1, పార్ట్ 2 అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంటే ఐడెంటిఫై చేసి ఎవరైతే షెడ్యూల్లో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ మినిమం వేజ్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఫిక్సేషన్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం వేజ్. సార్ ఒక మినిమం వేజ్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు, దాన్ని ఎలా రివైజ్ చేస్తారు అంటున్నాడు. అకార్డింగ్ టు సెక్షన్ 3 నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనబడే సెంట్రల్ గవర్నమెంటే మినిమం వేజ్ ఫిక్స్ చేస్తుంది. కానీ ఏ స్టేట్లోనైనా సరే పార్ట్ 1లో ఉన్న ఎంప్లాయీస్ కానీ పార్ట్ 2లో ఉన్న ఎంప్లాయీస్ కానీ లెస్ దాన్ 1000 కనుక ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఇస్తుంది. మీ స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా మీరే ఫిక్స్ చేయండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మనకి ల్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పార్ట్ 1లో ఒకటి చెప్పుకున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్లో ల్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మొత్తం కలిపి స్టేట్ మొత్తంలో కూడా 500 మందే ఉన్నారు. సో వీళ్ళకి మరి వేజ్ ఎలా ఫిక్స్ చేస్తారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కే పర్మిషన్ ఇస్తుందంట. ఆ స్టేట్ గవర్నమెంట్ అక్కడున్న ఏరియాకి తగినట్లుగా, అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి తగినట్లుగా వాళ్ళకి ఈ వేజ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్ కేస్ ఒక 1 ఇయర్ తర్వాత 500 కాస్త 5000 అయ్యారు సార్, మరి ఒకేసారి లెస్ దాన్ 1000 నుంచి మోర్ దాన్ 1000కి వెళ్ళిపోయారు కదా. సో ఈ సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకి మినిమం వేజ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ అల్టిమేట్ కంట్రోల్ హ్యాస్ విత్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్స్.
సో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే అల్టిమేట్గా అథారిటీ ఉంటుందంట. కావాలనుకుంటే లెస్ దాన్ అయినా సరే గ్రేటర్ దాన్ అయినా సరే స్టేట్కి ఇవ్వాలంటే పర్మిషన్ వాడు ఇవ్వగలడు. సో ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి ఈ స్టేట్ గవర్నమెంట్ ఫిక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్సేషన్ అనే విషయం గురించి కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసరికి ప్రొసీజర్ ఫర్ ఫిక్సింగ్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం వేజ్. ఫిక్సేషన్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం వేజ్. సో ఇంకొక ఇంపార్టెంట్ మినిమం వేజ్లో ప్రొసీజర్ ఫర్ ఫిక్సేషన్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం వేజ్. సరే సార్ బాగానే ఉంది. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనబడే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మినిమం వేజ్ షెడ్యూల్లో ఉన్న ఎంప్లాయీస్కి ఫిక్స్ చేస్తారు అని చెప్పారు. అది ఖచ్చితంగా ఎంప్లాయర్ ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. వెరీ గుడ్. కానీ ఎలాంటి ప్రాసెస్ ఉపయోగించుకొని వీళ్ళు వేజ్ని ఫిక్స్ చేస్తారు, వేజ్ని రివైజ్ చేస్తారు? సో ఒక్కసారి చూడనా, సెక్షన్ 51A అండ్ 51B ఈ రెండు సెక్షన్లు మనకి మినిమం వేజ్లో ఈ ఫిక్సేషన్ రివిజన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో 51A ఏం చెప్తుంది చూడండి, బై అపాయింటింగ్ కమిటీస్, అడ్వైజరీ బోర్డ్స్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్స్. తర్వాత 51B ఏం చెప్తుంది, బై పబ్లికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఇన్ ద అఫీషియల్ గెజెట్. ఒక్కసారి పైన చూస్తే పైన క్లియర్గా చెప్పాడు ఎలా 51A ద్వారా వీడు రివిజన్ ఫిక్సేషన్ చేస్తాడయ్యా అంటే, మనకి అల్టిమేట్ అథారిటీ ప్రతి డిపార్ట్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిందే కదా. సెంట్రల్ గవర్నమెంటే అన్ని సూపర్వైజ్ చేయలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా అంటే ఒక బోర్డుని సెంట్రల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలా ఈ యాక్ట్ కింద మనకి ఎస్టాబ్లిష్ చేసిన బోర్డే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్. సో నార్మల్గా మనందరికీ కూడా CG సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ అయితే, ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన అథారిటీ ఎవరంట, CAB సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్. సో ఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సెంట్రల్ లెవెల్లో ఉంటారండి. సో ఆ సెంట్రల్ లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే, ద మెంబర్ ఆఫ్ కమిటీ ఆర్ నామినేటెడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ representative of workers as well as representative of employer, one and the same. So ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ సంబంధించిన వాళ్ళు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంప్లాయర్కి సంబంధించిన వాళ్ళు ఉండాలంట. దీంతో పాటుగా ఇండిపెండెంట్ పర్సన్స్ నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కమిటీ. సో టోటల్ కమిటీలో 1/3% మంది ఇండిపెండెంట్లు ఉండాలి. అంటే ఏంటి అర్థం, ఎంప్లాయర్కి సంబంధించిన వాళ్ళు 1/3 ఉండాలి, ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళు 1/3 ఉండాలి, ఇండిపెండెంట్ పర్సన్స్ 1/3 ఉండాలి. సో ఇలా ముగ్గురు కూడా సమానంగా ఉండాలంటున్నాడు. దీంతో పాటుగా ఇంకోటి ఏం చెప్పాడయ్యా అంటే, ద చైర్మన్ ఆఫ్ దట్ బోర్డ్ మస్ట్ బి ఇండిపెండెంట్ పర్సన్. సో అలా అపాయింట్ అయిన వాళ్ళల్లో ఇండిపెండెంట్ పర్సన్లో ఒకడు ఆ మొత్తానికి కూడా చైర్మన్లా ఉండాలి అంటున్నాడు. సో వీళ్ళందరూ దాదాపుగా ఎవరవుతారంటేనండి, సొసైటీలో సోషల్ వర్కర్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేసేవాళ్ళు, ఇలాంటి అథారిటీస్ అందరినీ కూడా వీళ్ళు ఈ పొజిషన్లో అపాయింట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళ పని ఏంటి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన వాడికి చెప్పినట్టుగా చూడడం, ఈ మినిమం వేజ్ యాక్ట్ జాగ్రత్తగా అప్లై చేయటం, ఫిక్స్ చేయటం, రివైజ్ చేయటం వీళ్ళ బాధ్యత. సరే సార్ బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న విలేజ్కి ఎలా ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటిమేషన్తో సెంట్రల్ అడ్వైజరీ బోర్డు అనేవాళ్ళు వాడి కింద ఉన్న స్టేట్ అడ్వైజరీ బోర్డు దగ్గరికి వెళ్తారు. సో చూడండి జాగ్రత్తగా, సెంట్రల్ గవర్నమెంట్ వాడి కింద సెంట్రల్ అడ్వైజరీ బోర్డు, ఇక్కడ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డు నుంచి నెంబర్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్స్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అడ్వైజరీ బోర్డ్స్ ఉంటారు. సో ఢిల్లీ ఉందనుకోండి, ఢిల్లీ అడ్వైజరీ బోర్డు, సో పంజాబ్ అడ్వైజరీ బోర్డు, గోవా అడ్వైజరీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ బోర్డు, ఇలా మనకి అడ్వైజరీ బోర్డ్స్ రకరకాలుగా ఉంటారు. ఆ అడ్వైజరీ బోర్డ్స్ కింద మళ్ళీ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మళ్ళీ నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్, కమిటీస్ ఏపీలో స్టేట్స్ ఉన్నాయనుకోండి, నెల్లూరు కమిటీ, గుంటూరు కమిటీ. సో ఇలా కమిటీస్గా డివైడ్ అవుతాయంట. దాంట్లో మళ్ళీ కూడా కమిటీస్ కాస్త సబ్ కమిటీస్. సో ఈ విధంగా డివైడ్ చేసుకొని ఏదైనా ఒక ఏరియాలో మినిమం వేజ్ ఫిక్స్ చేయాలంటే సబ్ కమిటీ టు కమిటీ, కమిటీ టు అడ్వైజరీ బోర్డ్, అడ్వైజరీ బోర్డ్ టు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్, ఇలా రిఫరెన్స్ తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన మినిమం వేజ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సెక్షన్ 5(1)(b) అంట. సార్ ఇంత పెద్ద లెందీ ప్రాసెస్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడయ్యా అంటే సింపుల్గా వాడి ప్రపోజల్ ఎంత మినిమం వేజ్ ఫిక్స్ చేయాలో ఒక అమౌంట్ వాడే అనుకొని అఫీషియల్ గెజెట్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెయిట్ ఫర్ సమ్ టైమ్, సో సే 2 months. సో 2 months వరకు వాడు వెయిట్ చేసిన తర్వాత ఈ లోపు ఎవడైనా సరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించో లేదంటే కనుక ఆ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన వాడో సార్ ఐ హ్యావ్ ఏ డౌట్ అని క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. అలా రైజ్ చేసినప్పుడు వీడు డిబేట్స్ ఛాన్స్ ఇస్తాడు సార్. వాళ్ళిద్దరు డిస్కస్ చేసిన తర్వాత వాడు చెప్పింది న్యాయమే ధర్మమే అనిపిస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్ వీడి ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంటారు. లేకపోతే సెకండ్ నోటిఫికేషన్లో వీడి ప్రపోజల్ని డిక్లేర్ చేసేస్తారు. సో ఫస్ట్ ఏమో అఫీషియల్ గెజెట్ ద్వారా అనౌన్స్ చేస్తారు ఒక అమౌంట్ అనౌన్స్ చేసిన 2 months వరకు వెయిట్ చేస్తారు. ఈ 2 months లోపు ఎవరైనా వచ్చారా ఓకే, రాకపోతే కనుక ఏం చేస్తారంట ఇదే ఫిక్స్ చేసుకొని సెకండ్ మళ్ళీ అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి చూడన్నా, ఇలా కన్ఫర్మ్ చేసే ముందు అక్కడున్న ఏరియాలో ఉన్న అథారిటీస్ని, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ షెడ్యూల్ని, అక్కడున్న లోకల్ అథారిటీ మొత్తం అన్నీ కూడా కన్సిడర్ చేసుకున్న తర్వాతే వీళ్ళు చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే సార్ మరి సబ్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత వీడు ఇలా వెళ్తుంది కదా ప్రాసెస్. సో ఇలాంటి ప్రాసెస్లో వీడు కమిటీస్ అనేవాళ్ళు సబ్ కమిటీ మాట వినాలా? సో సబ్ కమిటీ యొక్క డెసిషన్ ఒక అడ్వైజరీ డెసిషన్ మాత్రమే. సో నో నీడ్ ఆఫ్ బైండ్, వీళ్ళు బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక సుప్రీంకోర్టు కేసులో ఏం జరిగిందంటే వాళ్ళు బైండ్ అవ్వకపోయినా సరే వాళ్ళు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో విచ్ మీన్స్ సబ్ కమిటీ డిసైడ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో కమిటీ దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఫిక్స్ చేసే అమౌంట్ ఎప్పుడైనా సరే సబ్ కమిటీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉండాలే కానీ తక్కువ ఉండడానికి వీల్లేదనమాట. సో ఈ విధంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది.